తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ నియమించింది. పార్టీ కమిటీ పదవుల భర్తీలో పలు సామాజిక వర్గాలకి తగిన న్యాయం దక్కలేదని, మహిళలకు తగిన ప్రాధాన్యత లేదని పలువురు నేతలు గుస్సవుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చోటు కోసం ఎంతో మంది ఆశావాహులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కసరత్తులు చేసింది. దాదాపు 27 మంది దాకా ఉపాధ్యక్షుల్ని, అలాగే ప్రధాన కార్యదర్శుల్ని 69 దాకా కూడా తీసుకుంది. ఇందులో ఎక్కడా కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్టయితే చాలా వరకు యాదవ్ కులానికి 1 సీటు మాత్రమే ఇచ్చారు. మిగతా కులాలన్నిటికీ కూడా తగిన స్థానం కల్పించారు అన్న కోణంలో కూడా వర్గ విభేదాలు కూడా తలెత్తుతున్నాయి. మహిళా నేతలకి సంబంధించి కూడా చాలా వరకు కూడా చిన్న చూపు చూసినట్లుగా సునీతారావు లాంటి వ్యక్తి కూడా ఎన్నోసార్లు ధర్నాలకు దిగారు. మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ 33% కల్పించాలి అన్న కోణంలో ఆమె చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో అందులో భాగంగా 3% కూడా ఇంతవరకు కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి కూడా ఏదైతే మహిళా నేతలకు సముచిత స్థానం టీపీసీసీ కార్యవర్గ కూర్పు ఏదైతే ఉందో ఇందులో ఎక్కడ కూడా మహిళా నేతలకు కూడా తగిన స్థానం కల్పించలేదు అన్న కోణంలో కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే మైనారిటీలు, అలాగే చాలా వరకు కూడా ఇందులో టీపీసీసీ కార్యవర్గ కూర్పులో చూసుకున్నట్టయితే మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే చాలా వరకు కూడా ఏదైతే క్యాడర్ ఫిల్అప్ అయినట్టుగా తెలుస్తుంది. మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రెడ్డి సామాజిక వర్గము, మిగతా తదితరులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ ఏదైతే ఉందో మిగతా క్యాస్టులు ఏదైతే చాలా వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన స్థానం కల్పించలేదు అన్న కోణంలో కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు చూసుకున్నట్టయితే టీపీసీసీ కార్యవర్గం 96 మందిని నియమించింది. ఇందులో కూడా చాలా వరకు సామాజిక వర్గాల సమీక్షలు అన్నీ కూడా బేరీజు వేసుకొని ఈ కార్యవర్గ కూర్పు కూడా చేసింది. కానీ ఇందులో వర్గ విభేదాలు కూడా తలెత్తాయి. కేవలం ఇందులోనే కాదు, టీపీసీసీ కార్యవర్గంలోనే కాదు, మంత్రివర్గ విస్తరణలో కూడా ఇలాంటి వర్గ విభేదాలే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే టీపీసీసీ ప్రధాన కూర్పు ఏదైతే ఉందో ఇందుకు ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులకి సంబంధించి చేసినటువంటి 96 మందిలో కూడా చాలా వరకు కూడా సామాజిక వర్గాలకు తగిన న్యాయం చేయలేదు అన్న కోణంలో కూడా వాదనలు వినిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.